హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కొన్ని క్విజెస్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, నిన్న ఎవరెవరు వచ్చారు? ఏ, హూ ఆల్ డిడ్ కమ్ ఎస్టర్డే. బి, హూ ఆల్ విల్ కమ్ ఎస్టర్డే. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ హూ ఆల్ డిడ్ కమ్ ఎస్టర్డే. ఇక్కడ ఏ అనేది ఎందుకు రైట్ అంటే, సో ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది పాస్ట్ గురించి ఇచ్చింది. పాస్ట్ గురించి అంటే నిన్న ఎవరెవరు వచ్చారు అంటే నిన్నటి గురించి మాట్లాడేటప్పుడు మనం డిడ్ అనేది యూజ్ చేస్తాం కదా, సో అందుకే మనకి ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆమె రేపు ఎన్ని గంటలకు వస్తుంది? ఏ, వాట్ టైమ్ డస్ షీ కమ్ టుమారో. బి, what time will she come tomorrow. Your time start now. The right answer is what time will she come tomorrow. ఇక్కడ బి అనేది ఎందుకు రైట్ అంటే మనకి సెంటెన్స్ ఏమిచ్చింది, ఆమె రేపు ఎన్ని గంటలకు వస్తుంది అని. రేపటి గురించి మనం మాట్లాడుతున్నామంటే విల్ అనేది యూజ్ చేయాలి, మనకి తెలుసు కదా. వాట్ టైం విల్ షీ కమ్ అనేది రైట్ ఆన్సర్. మరి ఏ అనేది ఎందుకు రాంగ్ అంటే వాట్ టైం డస్ షీ కమ్ టుమారో అంటే మనం డస్ అనేది ఎప్పుడు ఇస్తాం, డస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, డైలీ యాక్టివిటీస్ చేసేటప్పుడు మనం ప్రజెంట్లో మాట్లాడేటం. సో ప్రజెంట్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఇంకా డస్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఫ్యూచర్ గురించి రేపటి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి విల్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మీరు అతన్ని అడగకూడదు. ఏ, you don't ask him. B, you should not ask him. Your time start now. The right answer is you should not ask him. ఇక్కడ చూడండి, మీరు అతన్ని అడగకూడదు, వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, ఇలాంటి సెంటెన్సెస్ వచ్చేటప్పుడు షుడ్ నాట్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ ఏ ఎందుకు రాంగ్ అంటే యూ డోంట్ ఆస్క్ హిమ్ అంటే నువ్వు అతన్ని అడగొద్దు అని. ఓకేనా, అడగొద్దు వేరు, అడగకూడదు వేరు. సో అడగకూడదు వచ్చింది కాబట్టి యూ షుడ్ నాట్ ఆస్క్ హిమ్ అని చెప్పాలి. సో బి అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ వన్, ఆమెను మీరు ఎక్కడ చూశారు? ఏ, వేర్ డిడ్ యూ సీ హర్. బి, వేర్ డూ యూ సీ హర్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. The right answer is where did you see her. సో ఇక్కడ ఏ అనేది ఎందుకు రైట్ అంటే ఆమెను మీరు ఎక్కడ చూశారు అంటే పాస్ట్ యాక్షన్ అనమాట. సో అందుకే మనం డిడ్ అనేది యూజ్ చేయాలి. వేర్ డిడ్ యూ సీ హర్ అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ బి అనేది ఎందుకు రాంగ్ అంటే వేర్ డూ యూ సీ హర్ అంటే నువ్వు ఆమెను ఎక్కడ చూస్తావు అని. సో డూ యూజ్ చేసినప్పుడు చూస్తావు అనే మీనింగ్ వస్తుంది, డిడ్ యూజ్ చేసినప్పుడు చూసావు అని మీనింగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి సెంటెన్స్ ఏముంది, ఆమెను మీరు ఎక్కడ చూశారు అంటే పాస్ట్ అనమాట. పాస్ట్ గురించి మనం డిడ్ అనేది యూజ్ చేస్తాం. సో అందుకే ఇక్కడ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అతన్ని మీరు ఎందుకు వెళ్ళనిచ్చారు. ఏ, వై డూ యూ లెట్ హిమ్ గో. బి, వై డిడ్ యూ లెట్ హిమ్ గో. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వై డిడ్ యూ లెట్ హిమ్ గో. ఇక్కడ కూడా మనకి పాస్ట్ గురించే ఇచ్చింది కదా, అతన్ని మీరు ఎందుకు వెళ్ళనిచ్చారు అని. కాబట్టి మనం బి అనేది యూజ్ చేయాలి, వై డిడ్ యూ లెట్ హిమ్ గో అని. ఏ యొక్క మీనింగ్ ఎలా వస్తుంది అంటే వై డు యూ లెట్ హిమ్ గో అంటే నువ్వు ఎందుకు అతన్ని వెళ్ళనిస్తావు అని. వెళ్ళనిస్తావు వేరు, వెళ్ళనిచ్చావు వేరు. ఓకేనా, సో అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అతను నాకు చూపించడం లేదు. ఏ, హీ ఈజ్ నాట్ షోయింగ్ మీ. బి, హీ డజంట్ షో మీ. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ హీ ఈజ్ నాట్ షోయింగ్ మీ అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ బి అనేది ఎందుకు రాంగ్ అంటే హీ డజంట్ షో మీ అంటే అతను నాకు చూపించడు అని. ఓకేనా, ఇక్కడ మనకి సెంటెన్స్ ఏముంది,
అతను నాకు చూపించడం లేదు అని. సో చూపించడం లేదు, గోయింగ్ ఆన్ యాక్షన్, అందుకే మనం హీ ఈజ్ నాట్ షోయింగ్ మీ అని చెప్పాలి. బి యొక్క మీనింగ్ ఏంటి? హీ డజంట్ షో మీ అంటే అతను నాకు చూపించడు అని. సో అందుకే మనం ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నువ్వు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నావు? నువ్వు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నావు? ఏ విత్ హూమ్ డిడ్ యూ వాంట్ టు గో, బి విత్ హూమ్ డూ యూ వాంట్ టు గో. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ విత్ హూమ్ డూ యూ వాంట్ టు గో. సో ఇక్కడ ఏ యొక్క మీనింగ్ ఏంటంటే విత్ హూమ్ డిడ్ యూ వాంట్ టు గో అంటే మీరు ఎవరితో వెళ్ళాలనుకున్నారు అని. సో అందుకే బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేను ఇకపై ఆమెతో మాట్లాడను. నేను ఇకపై ఆమెతో మాట్లాడను. ఏ ఐ షుడెంట్ టాక్ టు హర్ ఎనీమోర్, బి ఐ డోంట్ టాక్ టు హర్ ఎనీమోర్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఐ డోంట్ టాక్ టు హర్ ఎనీమోర్. ఇక్కడ బి అనేది ఎందుకు కరెక్ట్ అంటే ఇక్కడ చూడండి, నేను ఇకపై ఆమెతో మాట్లాడను అంటే ఐ డోంట్ టాక్ టు హర్ ఎనీమోర్ అని. ఇక్కడ ఏ యొక్క మీనింగ్ ఏమొస్తుంది? ఐ షుడ్ నాట్ టాక్ టు హర్ ఎనీమోర్ అంటే నేను ఇకపై ఆమెతో మాట్లాడకూడదు అని. మాట్లాడకూడదు వేరు, మాట్లాడను వేరు. ఓకేనా? సో అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నా ల్యాప్టాప్ ఎక్కడ పెట్టావు? నా ల్యాప్టాప్ ఎక్కడ పెట్టావు? ఏ వేర్ విల్ యూ పుట్ మై ల్యాప్టాప్, బి వేర్ డిడ్ యూ పుట్ మై ల్యాప్టాప్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వేర్ డిడ్ యూ పుట్ మై ల్యాప్టాప్. ఇక్కడ ఏ ఎందుకు రాంగ్ అంటే వేర్ విల్ యూ పుట్ మై ల్యాప్టాప్ అంటే నువ్వు నా ల్యాప్టాప్ ఎక్కడ పెడతావు అని. ఓకేనా? ఫ్యూచర్ గురించి. మనం ఇక్కడ సెంటెన్స్ మనకి పాస్ట్లో ఉంది కాబట్టి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎవరు పంపిస్తారు? ఎవరు పంపిస్తారు? ఏ హూ సెంట్, బి హూ విల్ సెండ్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ హూ విల్ సెండ్. సో ఇక్కడ మనకి సెంటెన్స్ ఏమంటే ఎవరు పంపిస్తారు అని. ఓకేనా? ఎవరు పంపిస్తారు అంటే ఇంకా పంపించలేదు, ఫ్యూచర్లో పంపిస్తారు కాబట్టి మనం విల్ అనేది యూజ్ చేసాం. హూ సెంట్ అంటే ఎవరు పంపించారు అని వస్తుంది. ఎవరు పంపించారు అనేటప్పుడు మనం హూ సెంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి సెంటెన్స్ పంపిస్తారు ఉంది కాబట్టి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అతను నాతో మాట్లాడలేదు. అతను నాతో మాట్లాడలేదు. ఏ he doesn't talk to me, b he didn't talk to me. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.